నమస్తే సార్. నమస్తే. సార్ 1, 10, 19, 28 ఈ నెంబర్లు కలిగిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది సార్? ఏ నంబర్ ప్రత్యేకత ఆ నంబరేనమ్మా. వీళ్ళు ఏం చేస్తారంటే 1 అన్నా 1, 10 అంటే 1 ప్లస్ 0 1, 19 అంటే 1 ప్లస్ 9 10 1, 28 1 అంటారు. కానీ ఏ నంబర్ ప్రత్యేకత ఆ నంబర్కే ఉంటుంది. 1 చాలా మంచి నంబర్. 10 అప్ అండ్ డౌన్స్ లైఫ్. 1 పక్కన 0 వచ్చినందువలన జీవితం గెలిపోవడంలో ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. అదృష్టం 6 నెలలు, దురదృష్టం 6 నెలలు కంటిన్యూ అవుతుంటుంది. అది 1కి లేదు, అది 10కి మాత్రమే ఉన్నది ఆ లక్షణాలు. 19 ఒక అద్భుతమైన నంబర్. ఈ ప్రపంచంలో ఉన్న నంబర్లో కల్లా చాలా గ్రేట్ నంబర్ 19. 28 మ్యారేజ్ డిస్టర్బెడ్ నంబర్. మీరు ముఖ్యమంత్రులను చూసుకున్నా, ప్రధానమంత్రులను చూసుకున్నా 28వ తారీఖు అందరికీ మ్యారిటల్ డిస్టర్బెన్సెస్. మీకు చాలా మంది చెబుతుంటారు న్యూమరాలజిస్టులు 28 ఒక అద్భుతమైన నంబరు కాదంటున్నా. 28 నెంబర్ చాలా అద్భుతమైన నెంబరు. పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది. మీరు అలా 28 గురించి మాట్లాడుకునే ముందు రతన్ టాటా గారి డేట్ ఆఫ్ బర్త్ అంటే 28. ఆయనకి పెళ్లి కాలేదు కదా. ఇలా 28 యొక్క లక్షణాలు ఏంటంటే పర్సనల్ లైఫ్ మీద ఇబ్బంది పడుతున్నాయి. అది నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ నంబర్ యొక్క ఎఫెక్ట్ అలా పడిపోతుంటుంది. సో ఇక్కడ 4 నంబర్లు 1వ నంబర్ కిందకే వస్తాయి. కానీ అందరికీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, అన్ని ప్రొఫెషనల్గా అన్నీ బాగానే ఉంటాయి. కానీ 10వ నంబరు 28వ నెంబరు ఏదైనా కానీ కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో డెలివరీ డేట్లు కనుక సిజరీన్ అయితే మాత్రం ఎవరైనా ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కనుక్కొని ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ చెప్పిన ప్రకారం చేసుకోవడం చాలా మంచిది. అలా కాకుండా 28 8 2 10 1 కదా అద్భుతమైన నంబర్ అని చెప్పి చేసుకుంటే ఫలానా రతన్ టాటా పుట్టాడు కదా అంటే పుట్టలేదని నేను అంటాను లేదు. ఫలానా సమంత గారు కూడా 28. నేను కాదంటలేదు, పెద్ద హీరోయిన్ కదా. వీళ్ళకి మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అలా పర్టికులర్గా పర్సనల్ లైఫ్ మీదే ఇబ్బంది వస్తుంది. దానిలో అలా క్లియర్గా కూడా రాశాడు అనమాట. ఎండింగ్ లైఫ్ ఓల్డ్ ఏజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారని చెప్పి రాసి ఉన్నది. అందుకని అలాంటి నంబర్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. నమస్కారం. ధన్యవాదాలు సార్.